హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక కంప్లీట్ లాంగ్ వీడియో చేస్తున్నా. సో చాలా రోజుల తర్వాత అసలు గ్యాప్ ఇవ్వద్దు అనుకున్నా, బట్ గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. సో వాట్ ఎవర్, ఈరోజు మన వీడియోలో ది బెస్ట్ ఫోన్స్ అండర్ 40,000, 40,000 లోపు ఏదైతే బెస్ట్ ఫోన్స్ ఉన్నాయో వాటి గురించి మనం అది క్లియర్గా చెప్పుకుందాం. సో ఇప్పుడు నేను చెప్పే కంప్లీట్ 4 మొబైల్స్ గురించి చెప్తా. ఈ 4 మొబైల్స్ అనేవి మీకు అయితే చిన్న చిన్న మొబైల్స్ కాదు, కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్. సో ఫ్లాగ్షిప్ లెవెల్ కాదు, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనుకోవచ్చు. సో నేను చెప్పే మొబైల్స్ అన్ని అరౌండ్ మీకు 40,000 అనేది వచ్చేస్తాయి. ఇంకా మీ దగ్గర బ్యాంకు డిస్కౌంట్ లేకపోతే క్రెడిట్ కార్డు ఎక్సెట్రా ఉన్నట్లయితే తక్కువ రేటు కూడా మీకైతే రావచ్చు. బట్ ఇది ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ అనేది ఖచ్చితంగా మీకైతే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి, నాకు సపోర్ట్ ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S23 FE. సో ఓకే నాకు తెలుసు ఇదైతే మనకు 40,000 రూపాయలకు రాదు, 40,000 కన్నా ఎక్కువ ఉంది దీని ప్రైస్ అనేది. బట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదైతే మనకు మోస్ట్ ఆఫ్ ద టైం మనకైతే 40,000 లోపు, 40,000 కూడా అరౌండ్ మనకైతే వచ్చిన సిచ్యువేషన్స్ మనకైతే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో మన డీల్స్ పోస్ట్ అవుతాయి కాబట్టి చాలాసార్లు మనకైతే ఈ మొబైల్ అనేది 40,000 రూపాయలకి వచ్చింది. సో 40,000 రూపాయల రేంజ్లో ఈ మొబైల్ని కొట్టగల మొబైల్ మనకైతే ఏది లేదు, అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి. ఎందుకంటే నేను స్పెసిఫికేషన్ చెప్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇదైతే మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ అవుతుంది. సో IP68 అంటే కంప్లీట్ మనకు వాటర్ రెసిస్టెంట్ మొబైల్ అని మనకి కంప్లీట్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదైతే మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకు టెలిఫోటో లెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇదైతే మనకు లెన్స్ కూడా మనకైతే చాలా బాగుంటుంది. సో ఇదైతే మేజర్ రీజన్స్ అని మనకి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీని డిజైన్ అండ్ బిల్డ్ కోడ్ కూడా మనకైతే చాలా ప్రాబబ్లీ ఉంటుంది. లైక్ ఐఫోన్స్లలో మనకు స్టాండర్డ్ మొబైల్స్ ఎలా ఉంటాయో సో మనకు సామ్సంగ్ ఈ S23 FE సిరీస్ అనేది మనకైతే ఈ విధంగా ఉంటాయి. 4 years దాకా మనకైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అంతేకాకుండా 5 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. ఇది మనకు అప్ టు 117 దాకా మనకైతే వర్క్ అవుతుంది. లైక్ 170 దాకా మనకైతే అప్డేట్స్ వస్తాయి. 6.4 డైనమిక్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకైతే చాలా అంటే చాలా బ్రైట్ ఉంటుంది. సో దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు Exynos 2200 ప్రాసెసర్ వస్తుంది. సో ఓకే, ఇది ఒక మంచి ప్రాసెసర్ కాదని మీకు చాలా మంది అయితే అనుకుంటారు, బట్ ఇది కూడా ఒక మంచి ప్రాసెసరే. దీనికి సంబంధించిన వీడియో నేను లాస్ట్ మంత్ కూడా వేసినట్టున్నా. సో Exynos కూడా ఇప్పుడు వచ్చిన రీసెంట్ అప్డేట్స్ ప్రకారం, ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్ ప్రకారం Exynos కూడా మనకైతే చాలా మంచి స్కోర్ అయితే ఇస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఎవర్ అరౌండ్ 40,000 దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అరౌండ్ అని చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆఫర్స్ వచ్చినప్పుడు ఈ మొబైల్ అయితే అసలు మిస్ కాకండి. సో దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ నేను డిస్ప్లే మీద చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. సెకండ్ వచ్చేసి మనకైతే Vivo V30 Pro. ఇదైతే మనకు రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్. అరౌండ్ మన ఆఫర్స్ అని కలుపుకొని ఇదైతే మనకు 40 నియర్ బై మనకైతే ఈ ప్రైస్ రేంజ్లో మనకి మొబైల్ అనేది వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది, అంతేకాకుండా 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా ఎగస్ట్రాగా మనకైతే ఆరో లైట్ కూడా మనకైతే చాలా యూనిక్ లుక్ తోటి మనకైతే ఈసారి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. 6.78 ఆమ్లెట్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా అయితే మనకు 1.5K రెజల్యూషన్ దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో 2800 పిక్ బ్రైట్నెస్ దాకా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనం అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా మనకు విజిబిలిటీ ప్రకారంగా మనకైతే చాలా బాగుంటుంది. డిస్ప్లేలో మనం నోటీస్ చేయడానికి అయితే ఏముండదు అరౌండ్ ఈ బడ్జెట్లో. IP54 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇదైతే మనకు సపోర్ట్ చేస్తుంది. 3 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారు. 4 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ ఇది వస్తుంది. ఇది మనకు 4 nm మీద బిల్ అయిన ప్రాసెసర్. సో మనం ఒక మల్టీ కోర్ ప్రకారం చూసిన Antutu స్కోర్ చూసిన ఇది ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోలేదు. బట్ ఓకే, మనం మల్టీ టాస్కింగ్ అయితే కంపల్సరీ హ్యాండిల్ చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అనేది మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. సో థర్డ్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2. సో దీని గురించి నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. నథింగ్ ఫోన్ 2 రిలీజ్ అయినప్పుడు దీని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. సో మొబైల్ ఇంత ప్రైస్ పెట్టారా, సో అందులో అంత పెట్టడానికి అందులో ఏముంది, అట్లా అని నథింగ్ని కొట్టి తంపారు. సో ఇప్పుడు మరి అరౌండ్ మనకైతే 37,000 రూపాయలకి అయితే మనకు అవైలబిలిటీ ఉంది. 37,000 రూపాయలు అంటే మీకు ఇంకా క్రెడిట్ కార్డు కానివ్వండి, బ్యాంక్ డిస్కౌంట్ కానీ ఎగస్తా వాడినట్లయితే మీకు అయితే ఇక చాలా తక్కువ రేట్ కూడా వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్, వన్ ఆఫ్ ది అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు డిజైన్ పరంగా మనకైతే చాలా యూనిక్ ఉంటుంది. సో వెనక చూస్తే మనకైతే ట్రాన్స్పరెంట్ డిజైన్ వస్తుంది, చెక్కని మనకైతే కొత్త లైట్స్ వస్తాయి. సో ఎస్పెషల్లీ దీని సాఫ్ట్వేర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక క్లీన్ ఓఎస్ తోటి మనకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అంటే మనం ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్ షిఫ్ట్ అయితే మనకి ఎంత కన్ఫ్యూజన్, ఎంత డిఫరెంట్ ఉంటుందో అదే మనం లైక్ నార్మల్ మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ అయినా ఐఫోన్ మొబైల్ అయినా దాన్ని వాడి నథింగ్ ఫోన్ షిఫ్ట్ అయితే మనకు దానికన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే దాని సాఫ్ట్వేర్ పరంగా కానివ్వండి, దాని థీమ్స్ పరంగా కానివ్వండి, కంప్లీట్గా మనకైతే ఒక యూనిక్ లుక్, కొత్త మొబైల్ వాడుతున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరైనా నథింగ్ యూజర్స్ ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇది కూడా మనకు 3 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తారు, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. సో అరౌండ్ మనకైతే 116 దాకా మనకైతే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ పరంగా ఏదైతే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 1తో వస్తుంది. సో 8 Gen 1 అంటే చాలా మంది ఒక చెత్త ప్రాసెసర్ అనుకుంటారు, బట్ అది చాలా తప్పు. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఇది ఒక 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి
కోర్స్ మనకైతే ఇది ఒక ఖచ్చితంగా మనకు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రాసెసర్ అని మనకి చెప్పుకోవచ్చు. దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. అంటే మనకు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు గేమింగ్ పరంగా సో హీటింగ్ ఇష్యూ పరంగా మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకైతే ఒక మంచి ప్రాసెసర్ ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఏదైతే ఉందో 6.7 ఫుల్ హెచ్ డిస్ప్లే తో వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అంతేకాకుండా నెట్వర్క్ కనెక్టివిటీ. సో నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే దీన్ని మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే మనకు కనెక్టివిటీ లైక్ వైఫై కానివ్వండి, మొబైల్ డేటా యూజింగ్ అనేప్పుడు కానీ మనకు కనెక్టివిటీ ఇష్యూలో మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకు ఎటువంటి అందులో డ్రాప్ బ్యాక్ అనే ఇష్యూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నా కూడా మీకైతే సిగ్నల్ నెట్వర్క్ అనేది చాలా బాగా మనకి అందివ్వడానికి మొబైల్ అనేది ట్రై చేస్తుంటుంది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్లో మనకైతే చాలా చిప్సెట్ అనేది ఎక్స్ట్రా ఇందులో ఇన్బిల్ట్గా మనకైతే ఉంటాయి. సో దీనివల్ల మీకు నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూలో మీకు ఐఫోన్ కన్నా బెటర్గా ఇది మనకు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మన కెమెరా. సో కెమెరాలు మనకైతే యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. సో 5 స్టార్ అనుకుంటే నేనైతే 3.5 రేటింగ్ ఇది ఇస్తాను. సో ఈ కెమెరాస్ పరంగా బట్ అరౌండ్గా మనకైతే గుడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ మీరైతే డిస్ప్లే మీద చూడండి. సో థర్డ్ మొబైల్ వచ్చేసి OnePlus 2 వీలర్. ఇది కూడా మనకు రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద బ్రాండ్ నుంచి మనకైతే ఈ మొబైల్ అనేది లాంచ్ అయింది. సో దీని స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వస్తుంది. ఇది ఒక 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో అఫ్ కోర్స్ మనకైతే స్పీడ్ పరంగా మనకైతే లైక్ గేమ్స్ ఆడేటప్పుడు లేకపోతే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ మనకైతే చాలా బాగుంటుంది. 5500 బిగ్ బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 100 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. IP64 వాటర్ రెసిస్టెంట్ తోటి మనకి ఇది మొబైల్ అనేది వస్తుంది. కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 6.78 AMOLED ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా 4500 nits దాకా మనకైతే డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మన అవుట్డోర్లో ఉన్న ఇండోర్లో ఉన్న మనకైతే డిస్ప్లే పరంగా చాలా బాగుంటుంది. సో ఈ పిక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు కలర్ కూడా మనకి కలర్స్ కూడా చాలా బ్రైట్గా మనకైతే డిస్ప్లే కనిపిస్తాయి. 3 years దాకా మనకైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంది. అంతేకాకుండా 4 years దాకా మీకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో అరౌండ్ మనకైతే 170 దాకా మనకైతే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న మేజర్ డ్రాప్ బ్యాక్ ఏంటంటే ఇందులో కెమెరా మనకు అరౌండ్ 40,000 రూపాయలు పెడుతుంది. 40,000 రూపాయలకి ఇచ్చే పర్ఫార్మెన్స్ అనేది మనకైతే ఈ మొబైల్లోనే కెమెరాస్ మనకి ఏం మాత్రం కూడా ఇవ్వవు. సో అదే నేను ఖచ్చితంగా చెప్పాను. సో దీన్ని కూడా నేను 5 స్టార్ రేటింగ్ అనుకుంటే నేనైతే 3.5 3.6 రేటింగ్ అయితే నేనైతే ఇస్తాను. సో అంతకు మించి నేనైతే దీనికి సంబంధించిన కెమెరాకి సంబంధించిన రేటింగ్ అయితే లైక్ మనకి యావరేజ్ కెమెరా సార్ మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా. సో దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ డిస్ప్లే మీద చూపిస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. సో ఫైనల్లీ మనకు 4th మొబైల్ వచ్చేసి IQ నుంచి. సో IQ Neo 9 Pro. సో ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేట్ ఫోన్ అండర్ 35,000 అని మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ మొబైల్ని కొట్టే మొబైల్ మనకైతే ఏది కూడా లేదు, అది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వస్తుంది. ఇది ఒక 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5X తో వస్తుంది. అంతేకాకుండా UPS 4.0 స్టోరేజ్ తోటి మనకైతే సపోర్ట్ చేస్తుంది. 5160 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే ఈ మొబైల్ తోటి ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఈ మొబైల్ అనేది మనకైతే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. బట్ ఫ్లాట్ డిస్ప్లే అయినప్పటికీ మనకు ఈ మొబైల్ డిస్ప్లే ఏదైతే మనకైతే కంప్లీట్ కొస వరకు ఉంటుంది. అంటే మనకు ఈ చివరి వరకు మనకైతే డిస్ప్లే ఉంటుంది. సో దీనివల్ల ఇది ఒక మనకు ఫ్లాట్ డిస్ప్లే వాడుతున్నాం అనే లైక్ మనకు ఆ ఇంటెక్షన్ మనకు ఆ ఫీల్ అయితే మనకైతే ఖచ్చితంగా ఈ మొబైల్లో ఉండదు. మనకు కర్వ్ డిస్ప్లే వాడుతున్న ఫీల్ వస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనకు LTPO సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇదైతే మనకు 144 రిఫ్రెష్ రేట్ దాకా మనకైతే డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే అనేది 3000 పిక్ బ్రైట్నెస్ దాకా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనం అవుట్డోర్లో చూసిన ఇండోర్లో ఉన్న మనకు మొబైల్ క్వాలిటీ అనేది మనకి ఏమాత్రం తగ్గదు. మనకు ప్రతి ఒక్క యాప్ ప్రతి ఒక్క లైక్ పిన్ పాయింట్ అనేది మనకైతే క్లియర్ కట్గా మనకైతే మొబైల్ కనిపిస్తుంది. సో డిస్ప్లే అనేది మనకైతే అంత బాగుంటుంది. సో ఇది కూడా మనకైతే 3 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తుంది. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మనకి మొబైల్ ఇస్తుంది. ఈ మొబైల్ డ్రాప్ బ్యాక్ ఏంటంటే దీనికి సంబంధించి బ్లూటూత్. సో ఇందులో మనకైతే బ్లూటూత్ ఉంటుంది. బట్ బ్లూటూత్ మనం డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే డిజేబుల్ కూడా చేసుకునే ఆప్షన్ మనకైతే ఇందులో ఉంటుంది. సో మెయిన్లీ మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 2 కెమెరాలు ఉంటాయి. సో 2 కెమెరాలు కూడా మీకు డే టైంలో లో టైంలో లేకపోతే నైట్ టైంలో మనకైతే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాయి. అంతేకాకుండా మనకు బ్యాక్ సైడ్ అనేది మనకైతే లెదర్ ఫినిష్తో వస్తాయి. సో లెదర్ ఉండడం వల్ల మనకైతే గ్రిప్ పరంగా కూడా చాలా బాగుంటాయి. సో రకరకాల కలర్స్లో వీలైతే డిజైన్ చేశారు, లైక్ రిలీజ్ అయితే చేశారు ఈ మొబైల్ని. సో అరౌండ్ మన 35Kలో సో 35,000 ఇంకా మీకు డిస్కౌంట్ లేకపోతే ఆఫర్స్లో ఇంకా తక్కువ రేటు కూడా వస్తాయి. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనకైతే కంప్లీట్ ఒక మంచి మొబైల్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కళ్ళు మూసుకొని ఈ మొబైల్ తీసుకోండి, మీకైతే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మన మొబైల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ డిస్ప్లే మీద చూపిస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇది మనకైతే అరౌండ్ 40Kలో ఉన్న ది బెస్ట్ ఫోన్స్ అనేది. సో ఇందులో ఇంకేదైనా మొబైల్స్ అనేది మిస్ చేసినా లేకపోతే ఇందులో ఇంకేదైనా మిస్టేక్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్ చూసి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.